ఏలూరు జిల్లా కైకలూరులో సీసీ రోడ్లను ప్రారంభించారు కామినేని శ్రీనివాస్. రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం 32 కోట్ల రూపాయలు ఉపాధి హామీ పథకం నిధులతో కేటాయించినట్లు తెలిపారు. జిల్లాలో ఏ నియోజకవర్గానికి కూడా ఇంత భారీ మొత్తం నిధులు కేటాయించలేదని చెప్పారు. నియోజకవర్గంలో సిమెంట్ రోడ్డు లేని గ్రామం ఉండకూడదన్నారు కామినేని. వచ్చిన నియోజకవర్గం ఏదీ లేదు. అందరూ ఎమ్మెల్యేలు, మంత్రి గారు, కలెక్టర్ గారు, మినిస్టర్ గారు అందరూ సహకారం చేసి మనకి కైకలూరుకి రోడ్ల ఇబ్బంది ఉంది కాబట్టి ఎక్కువ నిధులు ఇచ్చారు. దాంట్లో ప్రతి గ్రామానికి ఇప్పుడు వడాలి గ్రామానికి 486 మీటర్లు వచ్చింది. అలాగే అన్ని గ్రామాలకు వస్తుంది. నేను అందరికీ కైకలూరు నియోజకవర్గం అందరికీ ఇచ్చే మాట ఏంటంటే ఈ 5 ఏళ్ళు పూర్తి చేసింది, ఇంకా 4 ఏళ్ళు చిల్లర పూర్తి అయ్యేసరికి ఏ రోడ్డు ఏ ఆడపిల్ల బురదలో నడవలసిన పరిస్థితి ఉంటుంది. కాకపోతే వేసేటప్పుడు రోడ్లు నేను గ్రామస్తులకి, ఇంజనీర్లకి, కాంట్రాక్టర్లకి చెబుతున్నాను, రోడ్డు ఎత్తు పెంచేసి ఇళ్ళు పల్లం అయ్యేట్టు చేయొద్దు. అవసరమైతే ఎత్తు తగ్గించి మళ్ళీ రోడ్డు వేయండి. 2 డ్రైను అలాగే బరంతులు చేయకపోతే మోటార్ సైకిల్ పక్కన పడిపోతే